అసలు నా కొడుకు దీపక్ ఉండుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. అసలు ఇలా జరిగిందేంటి అని కోపంగా మనసులో విజయాపిక అనుకుంటూ ఉండగా, అదే సమయానికి నిజంగా వదినమ్మ గారు కనిపించగానే నాకు చాలా సంతోషం వేసింది. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు కూడా నిలవలేదు. అవునండి, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కూడా ఊహించలేదు. కానీ ఈసారి మాత్రం వదినమ్మే గెలవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వదినమ్మ రూప గురించి ఆలోచిస్తుంది. కానీ అన్నయ్య మాత్రం రాజుపై ఉన్న కోపాన్ని చూస్తున్నాడు, కానీ మంచితనాన్ని గుర్తు చేసుకోలేకపోతున్నాడు. అవునండి అని ఇద్దరు అనుకుంటూ ఉండగా, మరోవైపు మాత్రం అమ్మాయి గారు మీరు బాధపడకండి, మిమ్మల్ని చూడడానికే వస్తున్నాను అని అంటూ రాజు వెంటనే బయలుదేరుతాడు. మరోవైపు సూర్యప్రతాప్ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా, ఈ పెళ్ళి మాత్రం ఎలాగైనా సరే విరూపాక్షి అమ్మగారు ఆపుతానని మాట ఇచ్చారు కదా, కానీ ఎలా ఆపుతారో అని రేణుక ఆలోచిస్తూ ఉంటుంది. అలా రేణుక అటువైపు ఉన్నప్పుడు వెంటనే రాజు ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అలా రాజు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా విజయాంబిక చూస్తుంది. రే రాజు, నువ్వు నాకు దొరికావురా, ఇప్పుడు నిన్ను ఎలా పట్టిస్తానంటే నువ్వు ఊహించవురా. నా తమ్ముడికి లేనిపోని మాటలని చెప్పి ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడరా అని విజయవంక మనసులో అనుకుంటూ వెంటనే సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు డోర్ తెరవగానే రాజుని చూసిన రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాజు ఇలా వచ్చావేంటి, నాన్న చూసారంటే నిన్ను కోప్పడతారు రాజు. అమ్మాయి గారు కోప్పడినా సరే మీకోసం నేను భరించుకుంటాను, మీకోసమే వచ్చాను అమ్మాయి గారు, నేనున్నాను అమ్మాయి గారు మీకు అనే విధంగా అంటూ వెంటనే గట్టిగా హక్ చేసుకుంటాడు. రాజు, నన్ను ఎప్పటికీ వదలవు కదా రాజు. అమ్మాయి గారు, నేనెందుకు మిమ్మల్ని వదిలిపెడతాను చెప్పండి అమ్మాయి గారు. నా జీవితం ఉన్నంత వరకు నా ప్రాణం ఎప్పుడూ మీతోనే ఉంటుంది అమ్మాయి గారు. తమ్ముడు తమ్ముడు, ఏమైందక్క, ఏం జరిగింది? ఆ రాజుగాడు రూప రూమ్లోకి వెళ్ళాడు, హేటక్క నువ్వు అంటుంది. అవును తమ్ముడు, నిన్న కళ్ళతో చూసి నేనే నమ్మలేకపోయాను, రూపను లేపుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. ఏంటక్క నువ్వు అంటుంది అని అంటూ కోపంగా రూప రూమ్లోకి వెళ్ళి చూసేసరికి షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ఇక వెంటనే రాజు అని అనగానే సూర్యప్రతాప్ని చూసి షాక్ అయిపోతాడు. సూర్యప్రతాప్ మాత్రం రాజును ఈడ్చుకుంటూ బయటికి తీసుకొని వచ్చి పడేయగానే అందరూ హాల్లోకి వచ్చి చూస్తారు. ఏమైంది బావగారు, ఏం జరిగింది? ఎరా, నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి వచ్చి నా కూతురి రూమ్లోకి వెళ్తావు? అది కాదు పెద్దయ్య, మీరంటే నాకు ఎంతో గౌరవం పెద్దయ్య, నాకు అమ్మాయి గారంటే చాలా ఇష్టం పెద్దయ్య. రేయ్, నీ నోటి నుండి ఆ మాట వస్తే మాత్రం నేను ఊరుకోను. ఎందుకంటే నువ్వు నా కూతురి గురించి ఆలోచించద్దు, అయినా నువ్వెలాంటి వాడివో నాకు తెలియాలారా. అంతలో రేణుక ఏమైందా అని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ రేణుకను బుట్టలో వేశావు, నా కూతుర్ని కూడా బుట్టలో పడేసుకున్నావు, ఇక సీఎం కూతుర్నే ఏకంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు. నీ తెలివితేటలు, నీ నక్క తెలివితేటలు నా దగ్గర నువ్వెలాంటి వాడివో నాకు అర్థమైపోయింది. అది కాదు పెద్దయ్య, నాకు అమ్మాయి గారంటేనే ఇష్టం, నన్ను నమ్మండి పెద్దయ్య అని రాజు అంటూ ఉంటే, రై నీ కళ్ళబొల్లి మాటలు నేను వినన్రా పెద్దయ్య, నాకు అమ్మాయి గారు కావాలి రే అని అంటూ చెయ్యెత్తగానే, నాన్న ఎందుకమ్మా ఆపుతున్నా, అయినా వీడు రాగానే దొంగ దొంగ అని అరవాలి, ఇలాంటి వాళ్ళని దొంగ అని పిలిస్తేనే మంచిది, అయినా ఇలాంటి వాళ్ళని ఇలా కాదు ఊరుకోకూడదు. నువ్వు ఇంకోసారి నా కూతురు వైపు చూసినా నా ఇంట్లో అడుగు పెడితే మాత్రం ఊరుకునేదే లేదు. రాజు పదరాజు అని అంటూ రేణుక తీసుకెళ్ళిపోతూ ఉంటే, నిన్ను అలా ఎలా వదిలిపెడతానో, నా కొడుకు నిప్పు అని మీ అమ్మగారు అంటూ ఉంటుంది కదా, నిప్ప ఏంటి అనేది ఇప్పుడే తెలుస్తాను, పదరా పద అని అంటూ ఇక వెంటనే అలా రాజుని ఈడ్చుకొని వెళ్తూ ఉంటే, నాన్న నాన్న అనే విధంగా అంటూ రాజు రూప బయటికి రాబోతుండగా, నా మీద ఒట్టే, ఆ కాలు బయట పెట్టావంటే అని అనగానే వెంటనే రూప ఆగిపోతుంది. ఇక రేణుక మాత్రం పెద్దయ్య పెద్దయ్య, రేణుక ఆగుతావా అని అనగానే రేణుక కూడా అక్కడే ఆగిపోతుంది. ఇక వెంటనే కారులో ఎక్కించుకొని సూర్యప్రతాప్ కోపంగా ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక రాజు మాత్రం ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. పదరా పద ఓ పెద్ద మనిషి అనే విధంగా అనగానే అందరూ కూడా
హాల్లోకి వస్తారు. రాజుని ఈడ్చి క్రింద పడేయగానే, ఎరా అయ్యా ఏమైందిరా? నా కొడుకు నిప్పో, నా కొడుకు చాలా మంచివాడు, కనగానే సరిపోదు, కాస్త పద్ధతులు నేర్పించాలి, లేకపోతే నా ఇంట్లోనే చొరబడి ఆయన నా కూతురి రూమ్లోకి వెళ్తాడా? అలా ఒంటరిగా వెళ్ళి నా కూతుర్ని ఏమైనా చేస్తే ఏంటి పరిస్థితి? నా కొడుకు అలాంటి వాడు కాదయ్యా. మనుషులందరూ బాగుండాలని కోరుకునేవాడే తప్ప అలాంటి వాడు కాదు. అవును, నా కొడుకు గురించి మీరు చెప్తున్నారా? ముందు మీరు చెప్పడం కాదు, ఇప్పుడు ఏం చేశాడో మీ కొడుకుని అడిగే తెలుసుకోండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారు. పెళ్ళి పెట్టుకొని ఈరోజు నా కూతురి రూమ్లోకి రావడం ఏంటి? ఏంట్రా అయ్యా, ఏం జరుగుతుందిరా అని రాజును ముత్యాలు అంటూ ఉంటే, అది కాదమ్మా, నేను వెళ్ళాను కానీ అమ్మాయి గారి కోసం. ఇదంతా ఏంటి అసలు? ఏం చేస్తున్నారు మీరు? ఇదంతా కావాలని కాదా? ఆ రోజు కావాలనే కదా ఆ లగ్నపత్రిక రాయించుకోకుండా ఉండాలని ఇదిగో ఈ పెద్ద ఆయనే విరూపాక్షికి ఫోన్ చేసి రప్పించినట్టున్నాడు. ఎక్కడో ఉన్న తను ఇక్కడికి రావడం ఏంటి? ఇదంతా మీరందరూ కావాలనే చేశారు కదా అని అంటూ ఉంటే, ముత్యాలు కోపంగా అప్పలనాయన్నే చూస్తూ ఉంటుంది. ఇంకోసారి నా కూతురు వైపు చూస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక రేపు పెళ్ళి ఉందని నేను వచ్చాను. ఎందుకో తెలుసా? ఆ అమ్మాయికి మాట ఇచ్చాను కాబట్టి, లేదంటే విన్ని అక్కడికక్కడే నరికేసేవాడిని అని విధంగా అంటూ కోపంగా వెళ్తూ ఉంటే, ఏంట్రా అయ్యా నువ్వెందుకు వెళ్ళావురా? నువ్వు ఇక మారవా? నేనెందుకు చెప్తున్నానో నువ్వు వినవా? అది కాదమ్మా, అమ్మాయి గారిని చూడడం కోసం రేపు పెళ్లి పెట్టుకొని అలా వెళ్ళటం తప్పు కదా అని అంటూ ముత్యాలు కోపంగా వెళ్తూ ఉంటుంది. ఎందుకు వెళ్ళావురా? నాన్న అమ్మాయి గారిని చూడాలని వెళ్ళాను. సరేలే, ఇక రూమ్లోకి వెళ్ళు అని అనగానే వెంటనే రూమ్లోకి వెళ్తాడు. ఇక దీర్ఘంగా రాజు ఆలోచిస్తూ ఉంటాడు. నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోలేను, అమ్మాయి గారికి ద్రోహం కలిగించలేను, నేను ఏదో ఒకటి చేసి అమ్మతో మాట్లాడి తీరుతాను అని మనసులో రాజు అనుకుంటూ ఉంటాడు. రూప మాత్రం దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఈరోజు నాకు చాలా ముఖ్యమైన రోజు. ప్రతిరోజు లాగే ఈరోజు కూడా ఉంటుంది, కానీ ఈరోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈరోజు ఏం జరుగుతుందో ఏమో అని నాకు కంగారుగా ఉంది. దేవుడా, నువ్వే ఎలాగైనా నాన్నను మార్చేలా చూడు. నాన్న రాజుపై కోపాన్ని మాత్రమే చూపిస్తున్నారు, అమ్మ మాత్రం నా మీద ఉన్న ప్రేమను చూపిస్తుంది. ఎలాగైనా మా ఇద్దరి బంధాన్ని నిలబెట్టాలని చూస్తుంది. నేనే ఎలాగైనా నాన్నకు అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటున్నాను. నాకు అలా చెప్పేలా ధైర్యం ఇవ్వు తండ్రి అని రూప అలా దేవుడికి మొక్కుకుంటూ ఉంటే, ఏంట్రా శ్వేత వాళ్ళు వస్తున్నారు, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఎలా? పూజ చేయాలి కదా. అమ్మా, నేను మాత్రం రెడీ కాను. ఎందుకురా రెడీ అవ్వనని ఎందుకంటున్నావు? వెళ్ళరా వెళ్ళు, రెడీ అవ్వు. ఏంటమ్మా నన్ను పదే పదే రెడీ అవ్వమని ఎలా అంటున్నావు? నేను రెడీ కాను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నా మనసులో అమ్మాయి గారు మాత్రమే ఉన్నారు. ఏంట్రా అయ్యా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? అవునమ్మా, నాకు ఇష్టం లేదని అంటున్నాను కదా, నన్ను పదే పదే నన్ను విసిగించకు. నా మనసులో ఎప్పటికీ ఎన్నటికీ అమ్మాయి గారే ఉంటుంది, నేను ఈ పెళ్లి చేసుకోను అని అనగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగి క్రింద పడిపోతూ ఉంటే, అమ్మా అమ్మా, నువ్వు ఇలా అయిపోతావని ఎన్నాళ్ళు మౌనంగా ఉన్నాను. మరి ఎందుకురా మరి పెళ్లి చేసుకోకుండా ఇలా ఎన్నాళ్ళని? నాకు అవన్నీ తెలీదు. నువ్వు ముందు శ్వేతను పెళ్లి చేసుకోవాల్సిందే. మీరెన్ని చెప్పినా నేను వినదలుచుకోలేదు. అది కాదమ్మా, ఎందుకమ్మా ఒక్కటి చెప్తున్నాను, నీ కూతురికే ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఇలాగే చూస్తూ ఉంటావా? చెప్పమ్మా చెప్పు, ఒక్క క్షణం ఆలోచించు. ఆ అమ్మాయి గారిని నువ్వు ఎంత బాగా చూసుకున్నావమ్మా. ఎందుకమ్మా ఆ రోజులన్నీ మర్చిపోయావా? అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు అవన్నీ తెలీదు. నువ్వు శ్వేతను పెళ్లి చేసుకోవాల్సిందే. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నా స్థానంలో నువ్వుండి ఆలోచించమ్మా. నీకే ఇలాంటి పరిస్థితి వస్తే నాన్న నీ మెడలో తాళి కట్టిన తర్వాత వేరే అమ్మాయి మెడలో తాళి కట్టాలని ఆలోచిస్తే అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండేదమ్మా? ఆలోచించమ్మా. అంటే మీరందరూ కావాలని ఇదంతా చేశారా? ఈయనేమో ఆ విరూపాక్షని రప్పించారు. అంటే మీరందరూ ఒకటేనన్నమాట, నాకు అర్థమవుతుంది. అది కాదమ్మా, నువ్వు అమ్మాయి గారిని ఎంత చక్కగా చూసుకున్నావమ్మా. కోడలిగా తీసుకుని వచ్చినప్పుడు ఎంత బాగా చూసుకున్నావు. అయినా నీకు కోపం అంటే ఆ పెద్దయ్య గారే కదా, మరి అమ్మాయి గారు కాదు కదా. ఎందుకమ్మా అమ్మాయి గారిని బాధ పెట్టడం? అమ్మాయి గారు నా కోసమే ఉందమ్మా. నా మీద ప్రేమ ఇప్పటికీ ఉంది, అర్థం చేసుకో అమ్మా. అవునే అవునే ముత్యాలు,
అమ్మ ఆలోచించమ్మా, రూపని ఎంత బాగా చూసుకున్నావు నువ్వు అని అందరూ అంటూ ఉంటే అర్థమవుతుంది మీరందరూ ఒకటిగా ఉన్నారు. నేనే కదా పెళ్లి చేసుకుంటాననగానే నేను నమ్మేశాను. నేను నాకంటే ఎక్కువ నీకు ఏది ముఖ్యం కాదనుకున్నా. అసలు నీకు నేను కావాలా, ఆ రూప కావాలా? అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేదు. అయితే పద శ్వేతను పెళ్లి చేసుకుందో. అది కదమ్మా, అమ్మాయి గారిని కూడా ఎవరు భర్తీ చేయలేరు కదా. అంటే ఏం మాట్లాడుతున్నావురా తెలివిగా? ఇక ఈ అమ్మ నీకు వద్దనుకుంటున్నావు కదా, ఈ అమ్మ అక్కర్లేదనుకుంటున్నావు కదా, సరే అలాగే కానివ్వు అని అంటూ కోపంగా అక్కడి నుండి ముత్యాలు వెళ్తూ ఉంటే అమ్మ అమ్మ అని అంటూ వెనకాలే వెళ్తూ ఉంటారు.